కమలంతో ఉమ్. ప్రయాణం ఏ విధంగా ముందుకెళ్దాం? మరి ఇప్పటివరకు కూడా మరి బీజేపీతో మరి ముందుకు వెళ్ళాలా వద్దా, బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాం సార్ వంశీ గారు. యా 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 ఇందాక మనం చర్చించాం ఆ అంశానికి సంబంధించి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. వారు ఓ, టీడీపీకి జనసేన కలిసి వెళుతున్నామని ప్రకటించిన తర్వాత కూడా ఆ కేంద్రం వైపు నుంచి బీజేపీ ఢిల్లీ వైపు నుంచి ఎక్కడ సంకేతాలు రాలేదు. కానీ ఇక్కడ అంటే మనకు అంతర్లీనంగా ఉన్న అంశాలు ఏంటంటే రాజు గారు, దీంట్లో బీజేపీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో వారు ఓ, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర అధిష్టానాన్ని అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించేందుకు వాళ్ళ వంతుగా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇక్కడ కేంద్ర జాతీయ నాయకత్వం మాత్రం ఈ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఎవరికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి. ఇదే చాలా కీలకమైన అంశం. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వాలు పురంధేశ్వర్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే ఇతర నాయకత్వం ఎవరైతే సత్యకుమార్ కావచ్చు, జీవీఎల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ వాళ్ళకి ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? వైసీపీ గెలుపు అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. టీడీపీ జనసేన అనేటువంటిది విజయ ఆ, అవకాశాలు మెండుగా ఉన్నాయి. బట్ వీళ్ళతో కలిసి కనుక మనం ముందుకు వెళితే మనం కూడా గెలుస్తాం అనేటువంటిది వీరందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. అంటే బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉందని. అందులో వీరందరూ కూడా కొంత స్థానాలని ఆశిస్తున్నారు. బీజేపీ వైపు నుంచి పోటీ చేయడానికి వారందరూ కూడా స్థానాలను ఆశిస్తున్నారు, ఇష్టపడుతూ ఉన్నారు, పోటీ చేయాలనేటువంటి దాంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ అటువంటి వారందరూ ఇప్పుడు ఆ, గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళి జాతీయ నాయకత్వాన్ని ఒప్పిద్దాం అనేటువంటి దాంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ జాతీయ నాయకత్వానికి అందులో ఉన్నటువంటి కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి వాళ్ళ అంతర్గత ఆ సంబంధాలు కావచ్చు, ఈ నేపథ్యంలో వారు అడుగులు వేయడానికి ఇష్టపడలేదు. వారు ఇంకా నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇది వాస్తవం. రాష్ట్ర శాఖ ఇష్టపడుతుంది, రాష్ట్ర శాఖ కేంద్రాన్ని ఒప్పించడానికి జాతీయ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ జాతీయ నాయకత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖకు సంబంధించినటువంటి నాయకులు ఎవరి దారి వారిదే, ఎవరికి వారు పొయ్యి చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. కానీ వీరు ఐదుగురు ఆరుగురు కలిసి కనుక వెళితే మాత్రం జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడానికి ఎందుకు అవకాశం ఏర్పడుతుందంటే, ఓకే రాష్ట్ర శాఖలో ఉన్నటువంటి వారు అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారు కావున దీన్ని పరిగణలో తీసుకోవచ్చు అనే దానికి ఎక్కువ అవకాశం ఉంది. బట్ అందుకని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జాతీయ నాయకత్వాన్ని ఒప్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖది, బీజేపీ శాఖది. ఎందుకనంటే వాళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు కూడా, వాస్తవంగా వాళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు కూడా టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేస్తేనే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అంటే మళ్ళీ ఎంపీలు అవుతారు, మళ్ళీ మా అవకాశం వస్తే కేంద్ర మంత్రులు అవుతారు. కానీ వాళ్ళ రాజకీయ ఉనికి ప్రస్థానం ప్రయాణం జరుగుతుంది. అలా కాకుండా కనుక వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేస్తే లాస్ట్ టైం 0.8% వచ్చింది, ఈసారి 1%, 1.1%, 1.2%, 1.2%, 4% వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు భారీగా ఓటింగ్ ని షేర్ తీసుకునేటువంటి అవకాశం లేదు, గెలిచేటువంటి అవకాశం లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. కానీ బీజేపీ టీడీపీ జనసేనతో కలవటం వలన బీజేపీకి లాభం తప్ప టీడీపీ జనసేనకి నష్టం. కానీ టీడీపీ జనసేన బీజేపీని కలుపుకోవాల్సినటువంటి కలుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాన్ని నష్టమైనా కష్టమైనా భరాయించాల్సిన పరిస్థితి టీడీపీ జనసేనకి ఏర్పడింది. అందుకని వీళ్ళు ఇష్టపడుతున్నా కానీ వాళ్ళు కేంద్ర నాయకత్వం జాతీయ నాయకత్వం ఎందుకనో ఇంకా ఆ వైపు తీసుకు అడుగులు వేయలేదు. అంటే ఇంకా సమయం ఉన్నదని అనేటువంటి ఉద్దేశంతో వేచి ఉన్నారనుకుంటా, సమయం ఉన్నది అనేటువంటి భావంతో వేచి ఉన్నారనుకుంటా, లేక వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి వ్యూహాలలో రాజకీయపరమైనటువంటి అంశాలతో వారు అక్కడ కొంత నిర్ణయాలు తీసుకోవటానికి వెనకడుగు వేస్తున్నారేమో అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. సరే ఇక తెలంగాణలో చూసాము,
పార్లమెంటుకు సంబంధించి ఇండివిజువల్గా వెళ్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చెప్పేశారు. కాబట్టి అక్కడ ఇండివిజువల్గా వెళ్తారు. జనసేన టీడీపీ మరి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిద్దా, ఇక్కడ పోటీ చేస్తున్నట్టుగానే, లేకపోతే విడివిడిగా వెళ్తారా, లేదా మొన్న గనక టీడీపీ అసలు పోటీ చేయనట్టుగానే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిష్క్రమించిద్దా అనేటువంటిది కూడా రాబోయేటువంటి అంశాలను బట్టి, రాబోయేటువంటి సమీకరణాలను బట్టి చూడాల్సినటువంటి అంశం ఉంటుంది రాజు గారు. దీని మీద సురేష్ గారు ఉన్నారండి. సురేష్ గారు. వంశీ గారు, మీరు చెప్పింది 100% కరెక్ట్ వంశీ గారు. గతంలో కూడా ఇప్పుడు 2% ఉంది. ఈ తర్వాత గ్రాఫ్ అనేది పెరగలేదు, అదొక అంశం. అయితే అంటే పొత్తు పెట్టుకోవాలేదని అదొక అంశం. జాతీయ నాయకత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం ఇంతవరకు పెదవిపోవడం, తర్వాత మీరు అన్నట్టుగా అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కొంచెం అంటే అధిష్టానం పార్టీ పరంగా కాదు కానీ కేంద్ర స్థాయిలో వాళ్ళకి సానుకూలత ఉండడంతో బీజేపీ వాళ్ళు పెదవిపోవడం కూడా ఇంతవరకు ఒక అంశం. అయితే నిన్న ఈ ఇద్దరు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని దాదాపు 2.5 గంటల చర్చ తర్వాత ప్రెస్ నోట్ ఒకటి జారీ చేశారు వంశీ గారు. దాంట్లో మన నాదెళ్ల మనోహర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఏంటంటే పార్టీ కార్యకర్తలు రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎలా కలిసి ఎలా ముందుకెళ్ళాలి, సీట్ల అంశం మీద చర్చించాం, ఉమ్మడి మేనిఫెస్టో మీద చర్చించాం అని చెప్తూ ఇంకొక లాస్ట్లో ఒక లైన్ ఉంది వంశీ గారు. దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే ఇతర కీలక అంశాల గురించి చర్చ వచ్చినా తర్వాత ఆ విషయాల గురించి వెల్లడిస్తాం. అంటే ఏంటంటే తప్పనిసరిగా అంటే బీజేపీతో కలిసి, ఎందుకంటే ఇప్పుడు జనసేన ఎన్డీఏలో ఇప్పుడు వరకు కూడా భాగస్వామిగా ఉంది కాబట్టి మరి బీజేపీతో ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలా, వాళ్ళు కలిసి వెళ్ళాలా, విడివిడిగా వెళ్ళాలి, దాని మీద చర్చ అయితే ఇరువురి మధ్యలో జరిగిందనేది దాన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మీరు చెప్పినట్టుగానే అక్కడ ఏంటంటే ఒక అంశం ఏంటంటే ఇక్కడ బీజేపీ పరంగా వాళ్ళకి మద్దతు లేకపోవడం, తర్వాత లాస్ట్ మినిట్లో పొత్తు అనేది దానికి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పడం. తర్వాత మీకు తెలంగాణలో ఇటీవల మనకు జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏంటి, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా చూడాలనుకున్న అంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, విపక్ష ఓటు చేయకూడదు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రం కావాలంటే కాబట్టి మనం కలిసి వెళ్ళాలి, ఆ రకంగానే ఇది వెళ్ళాలి అనే ఒక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అప్పటి వరకు కూడా అంటే బీజేపీ జాతీయ అంటే రాష్ట్ర నాయకులు చెప్తున్నారు ఏమని, బీజేపీ రాష్ట్ర నాయకులు కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మాతో ఉంటారా లేదా ఏదో ఒకటి స్పష్ట చెప్పాలని చెప్పంటే దానికి వీళ్ళు అనుకుంది ఏంటంటే ముందు అసలు జాతీయ నాయకత్వం ఏమీ మాట్లాడకుండా ఏమీ చెప్పకుండా మనం ఏదో బీజేపీతో కలిసి వెళ్తాం అని మనకెందుకు, కాబట్టి మన రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్తాం దాని మీదనే అని చెప్పి ఆ రకంగానే అనుకొని ఆ రకంగానే వ్యూహాత్మకంగా అడుగులేయటంగా అనుగుణంగానే తాజా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టుగా భావించవచ్చు వంశీ గారు. తర్వాత చూస్తే మీరు చెప్పారు పర్సంటేజ్, అప్పుడు 2019లో వాళ్ళకు వచ్చింది దాదాపు ఓన్లీ 0.8%, 2 లక్షలు అంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా 1.18 కాంగ్రెస్కి వస్తే 0.85 బీజేపీకి వచ్చింది. కాబట్టి కానీ ఈ మధ్యకాలంలో ఈ 5 ఏళ్లలో బీజేపీకి పెరిగిన గ్రాఫ్ కూడా అంతగా ఏం లేదనేది విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అయితే మన ఇద్దరమే కలిసి వెళ్దాం, తర్వాత అధిష్టానం బీజేపీ అధిష్టానం కూడా స్పందించిన తర్వాత అప్పుడు మనం చూద్దాం, అప్పటి వరకు కనుక మనం దీని మీద మాట్లాడకుండా ముందుకెళ్ళటమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది వంశీ గారు. సురేష్ గారు.